గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. భద్రాచలం నుంచి పర్ణశాలకి వెళ్ళే రూట్లో మధ్యలో భద్రాచలం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో మనకి ఈ టెంపుల్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో మనకి పర్ణశాల ఉంటుంది. ఇక్కడ మొత్తం 1008 లింగాలను ప్రతిష్ఠించారండి. ఇక్కడ విశిష్టత ఏదండి, మొత్తం మనకి ఏ మూల చూసినా ఏ దిక్కును చూసినా మనకి శివయ్య కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ శివయ్య విగ్రహాలతో పాటు మనకి వినాయకుడు, సంతోషి మాత, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ ఇలా చాలా విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం పసుపు, కుంకుమ, అక్షింతలు అవేమీ వేయకూడదండి. ఏ లింగం మీద మనకి అలా వెళ్తూ ఉన్న కొద్దీ మనకి అలా లింగాల దర్శనం కలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా చేస్తారు. చాలా బాగుందండి ఈ టెంపుల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి స్ఫటికలింగం, భీమశంకరుడు లింగం, మల్లికార్జున స్వామి, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి, సోమనాథుడు ఇలా చాలా లింగాల్ని ప్రతిష్ఠించారు. ప్రతి లింగం మీద మనం వాటర్ వేయచ్చండి. వాటర్ వేసి ఆ శివయ్య ఆశీస్సులు పొందొచ్చు. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది స్ఫటికలింగం అండి. చాలా బాగుందండి స్ఫటికలింగం. అక్కడ మనకి పైన ఒక పైప్ ఉంటుంది. దాంట్లో వాటర్ వేస్తే అది వెళ్ళి స్ఫటికలింగం మీద పడుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎంత పెద్ద లింగంలానే ఉంటుంది. గర్భగుడిలో లింగం కూడా ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉంటుందండి. అక్కడ మనకి గర్భగుడిలో అసలు ఎంత బాగుంటారంటే ఆ శివయ్య గర్భగుడిలో ఆ శివలింగాన్ని మనం వర్ణించలేనండి నేను. అంత అందంగా ఉంటుంది గర్భగుడిలో శివలింగం. మాకు ఫొటోస్ తీయనివ్వలేదు, అందుకని మేము తీసుకోలేదు. ఎప్పుడైనా మీరు భద్రాచలం వెళ్తే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.